నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. సర్కారు ఖజానాకు గండిగొడుతున్న అక్రమార్కులపైన ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే హైడ్రా, ఈగల్ టీంలతో స్పీడ్ పెంచింది. అదే బాటలో మరొక స్పెషల్ వింగ్ ఏర్పాటుకు ఆలోచిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం సమకూర్చేటువంటి కీలకమైనటువంటి శాఖల్లో అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళపైన ఉక్కుపాదం మోపేందుకు డేగ కన్ను వేసేందుకు సిద్ధమవుతున్నారు. భూములు, నీటి వనరుల పర్యవేక్షణకు, వాటి పరిరక్షణకు ఏర్పాటు చేసినటువంటి ఒక హైడ్రా కానీ, అట్ ది సేమ్ టైం డ్రగ్స్ నియంత్రణకు నెలకొల్పినటువంటి ఈగల్ సంస్థ లాగానే ఆదాయాన్ని సమకూర్చేటువంటి డిపార్ట్మెంట్స్లో లీకేజీలను అరికట్టడానికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సిఎస్ సంజయ్ జాజు, డీజీపీ ఆనంద్ సహా ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రతి శాఖలో విజిలెన్స్తో పాటు తనిఖీ విభాగాలు ఉన్నా కానీ అవి నామమాత్రంగానే పనిచేస్తున్నాయి. పైగా సంబంధిత శాఖకు అందినటువంటి ఆ ఫైల్ కానీ, లేదంటే సంబంధిత శాఖకు చెందినటువంటి అధికారులు ఏవైతున్నారో విజిలెన్స్ విభాగాల్లోనే ఉంటున్నారు. సో దాంతో అక్రమాలన్నింటినీ చూసి చూడనట్లు వదిలేస్తున్నారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. అందుకే వాళ్ళపైన కొరడా ఝులిపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రేవంత్ సర్కార్ సీరియస్ తీసుకుంది. ఆదాయ వనరుల సమీకరణపైన పటిష్టమైనటువంటి తనిఖీ, నియంత్రణ విభాగం ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుందనేటువంటి అభిప్రాయం కనిపిస్తోంది. వీటితో పాటు పన్నులు కానీ, మిగతా ట్యాక్స్ వసూలు ఏవైతున్నాయో దాంట్లో అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళను గుర్తించి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ఒక పటిష్టమైనటువంటి నిఘా వ్యవస్థ లేదు ప్రస్తుతానికి. అందుకే వాణిజ్య పన్నులు కానీ, ఎక్సైజ్ కానీ, మైన్స్ కానీ, సివిల్ సప్లై కానీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ లాంటి శాఖల పనితీరుపైన దృష్టి సారించబోతోంది తెలంగాణ సర్కార్. ఆయా శాఖలు ఆశించినటువంటి స్థాయిలో పనిచేయడం లేదా, పనిచేసిన ఆ ఖజానాకు గండి కొడుతున్నారు అక్రమార్కులు. ఇదే ప్రభుత్వం భావిస్తోంది. ఆదాయ మార్గాలు కొన్ని చోట్ల తూట్లు పొడుస్తూ ఉండడంతో సర్కార్కి ఇప్పుడు సవాల్గా మారింది. ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి చెందినటువంటి నిర్మాణం ఎలా ఉండాలి, ఏ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించాలి, ఎంతమంది సిబ్బంది అవసరం అవుతారు, ప్రత్యేక అధికారాలు ఇవ్వడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈ అంశాలపైన చాలా జోరుగా చర్చ నడుస్తోంది. అయితే ఏ శాఖలపైన ఫోకస్ చేయబోతోందంటే వాణిజ్య పన్నులు అంటే కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్ కానీ, గనుల శాఖ కానీ, పౌర సరఫరాలు కానీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కానీ, ఇతర కీలకమైనటువంటి ఆదాయ వనరుల శాఖలు ఏవైతున్నాయో సో వాటిలో కొంత ప్రక్షాళనకు సిద్ధమవుతోంది. తో పాటు అక్రమాలు జరగకుండా, ఆదాయం పక్కదారి పట్టకుండా ఉండడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే ఇక్కడే కొన్ని క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి. ఉన్న సంస్థలు పనిచేయట్లేదా, కొత్త వ్యవస్థ ఎందుకు, మొత్తం పూర్తిగా ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఉండేలాగా చర్యలు తీసుకోబోతున్నారా, సో ఇక మంత్రులకు అధికారాలు తగ్గబోతున్నాయి అన్నటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సరే, వీటికంటే ముందు అసలు ఏ శాఖల్లో ఇంత అవినీతి జరుగుతోంది, తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి ఎక్కడ గండి పడుతోంది,